వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. యాలాల్ మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీశైలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు సక్రమంగా సాగడం లేదని విమర్శించారు. ముఖ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ మొరం రవాణా వంటి కార్యకలాపాలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు. 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ తాండూరుకు డిఎంఎఫ్టీ నిధుల రూపంలో ₹1 కూడా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాథమిక సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గతంలో నీవు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజా సమస్యల మీద ఏ విధమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారో ప్రజల అభివృద్ధి జరుగుతున్నది అంటారు. మరి 30 ఏళ్ల నుండి మరి ఏం చేయండి, మరి ఏం డెవలప్ కాలేదా? ఒకసారి ఆలోచించాలి. మరి గత ప్రభుత్వం ఉన్న నాయకులు ఏం చేయలేదంటున్నాం. గతంలో మనం ఏడున్నాం, ఆ పార్టీలో ఉన్నాం, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మరి ఈరోజు నీకు ఎక్కడికి వెళ్ళి ఆ స్థానం వచ్చిందనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో నీవు కూడా బీఆర్ఎస్లో ఉన్నావు. బీఆర్ఎస్కి వెళ్ళి మరి డిసిసిబి చైర్మన్ మరి కేటీఆర్ గారి ఆశీస్సులతోటే మరి అక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, ఇదే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు అందరు సహకరిస్తేనే మరి నువ్వు డిసిసిబి చైర్మన్ కాగలిగినావు. మరి అది మర్చిపోతున్నట్లున్నావు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి దానికి ఏమనంటే మేము చేసిన అభివృద్ధి ఎవరు చేస్తలేరని. ఏడుంది అభివృద్ధి? ఏడ కనిపిస్తుంది అభివృద్ధి? లక్ష్నాపూర్ టు దేవనూర్కు అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీ ఫ్యాక్టరీ వరకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇటనోడు లేడు. 2.5 సంవత్సరాల నుండి గుంతలు పడి ఎన్ని ప్రాణాలు పోయినాయి. ముకుందాపురంలో చనిపోయి, జక్కెపల్లిలో చనిపోయి, ఎంతోమంది ప్రాణాలు బైకుల మీదకి వెళ్ళి కింద పడి యాక్సిడెంట్లు అయిపోయి. మరి అది కండ్లా కనిపిస్తలేదా? ఆ రోడ్ ఏమడి వస్తలేరా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇన్ని పెట్టుకొని కూడా మరి నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన సర్పంచులు ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా అందరితో పాటు 5-5 లక్షలు ఒకవేళ పెట్టింటే మేము ఇది జరిగేదా? తప్పేముండే? అరాచక పాలన ఈరోజు యాలాల మండలంలో నడుస్తున్నది. ఎమ్మెల్యే గారు గతంలో 2-3 సార్లు మేము అంటే అరాచకం ఏడున్నది, అది ఉన్నది అని మాట్లాడుతున్నాడు. సూటిగా ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఉన్న దాదాపు 200 గ్రామ పంచాయతీలకు గాను 70 గ్రామ పంచాయతీలకు మీరు ఎన్ఆర్జీఎస్ నిధులు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఉదాహరణకు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కమాల్పూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండే ఆయన ఒక సీనియర్ నాయకుడు. అయితే ఆ రోజు ప్రతి సంవత్సరం ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే బసరాజన్నను పిలిచి, బసరాజన్న నేను మీ ఊరికి 15 లక్షలు 20 లక్షలు పెడుతున్నా, సగం మా పార్టీ వాళ్ళు చేసుకుంటారు పనులు, సగం మీరు చేసుకోండి అని చెప్పి నా సందర్భాలు నేను కళ్ళతో చూసిన అని చెప్పి సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా బసరాజ్ గారు మీ పార్టీలోనే ఉన్నారు. మీకు చేతనైతే మీ లోపల నిజాయితీ ఉంటే బసరాజ్ గారిని అడగండి. ఆ రోజు రోహిత్ రెడ్డి గారు నిధుల విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినప్పటికీ కూడా కమాల్పూర్కు ఏమన్నా ఒక్క వీసమెత్తు ఫండ్స్లలో తక్కువ చేసిండా అని చెప్పి అడగాల్సిందిగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. అహింస కూడా ఏం లేదు. తీవ్రంగా మీరు నిర్బంధం విధిస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ శాఖ దగ్గర పెట్టుకున్న హోంమంత్రి అయిన
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాలన కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేస్తున్నాడు. సో మీడియా ద్వారా నేను తాండూరు ప్రజలకి, యాలాల్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఈ 14 గ్రామాలలో, యాలాలకు సంబంధించిన 14 గ్రామాల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచినరో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆ ఊళ్ళల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఊర్లు నాశనం అవుతున్నాయి, ఊర్లు డెవలప్మెంట్ అవుతలేవు. మనోహర్ రెడ్డి గారు అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ లేదా? అక్కడ మీకు ఓటు ఓడిపోతే ఓడిపోయిన మీ సర్పంచ్, కానీ అక్కడ ఓట్లు బయట పడ్డాయి కదా, మీకు ఎన్నో పని పడ్డాయి కదా. ఇంత కక్షన మిత్రులు చెప్పారు ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి వివక్ష లేకుండా అందరినీ పిలిచి, ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్పిండు రవణ కమల్పూర్ కదా, ఆ ఉదాహరణ కూడా చెప్పిండు. ఇవన్నీ కొత్త విషయాలు కాదు కదా. నేను ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మా మీడియా సమావేశం మీరు పేపర్లలో రాస్తారు, యూట్యూబ్లలో పెడతారు, వాట్సాప్లలో పెడతారు. దీన్ని చూసి వాళ్ళు కౌంటర్ అయ్యడానికి రెడీగా ఉంటారు వాళ్ళ నాయకులు, కొంచెం చిన్న పెద్ద నాయకులు కింద కూర్చొని రేపు మళ్ళీ మీడియా సమావేశం పెడతారు. మీకు ఇప్పుడే నేను హింట్ ఇస్తున్నా, మీరు పెట్టబోయే మీడియా సమావేశంలో మేము రేజ్ చేసిన పాయింట్స్కి ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. మీరు అదే రొడ్డ కొట్టుడు మాటలు మాట్లాడకండి. ప్రజలకు సంబంధించిన ఏమాత్రమైన పట్టింపు ఉంటే మీకు ఇవి మాట్లాడండి. ఇంతకుముందు సేనాన చెప్పిండు రైతు బంధు 6,000 వేసిండు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కేవలం 6,000 వేసిండు. వెనకటికి మనం చదువుకున్నాం, పంచపాండవులు అంటే మంచం కోళ్లలాగా ముగ్గురు అని 2 ఏళ్ళు